వెల్కమ్ టు రాజ్ న్యూస్. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. దగా డిఎస్సీ అయింది. ఇప్పుడే చెప్పాను గవర్నర్ గారికి. చెప్తే అన్నారు దగా ఇన్ తెలుగు దగా సార్ అని అంటే నో దగా ఇంగ్లీష్లో వచ్చి ఇస్ ఎ ఫ్రాడ్ అన్నారు. కంప్లీట్లీ ఫ్రాడ్. అంటే ఎందుకు అన్నామంటే దగా డిఎస్సీ అని ఎందుకు తప్పులు జరిగిన అన్నామంటే ఏదైనా ఒక విషయాన్ని మేము చెప్పినప్పుడు ప్రతిపక్షం కానీ ప్రజలు కానీ ఏ వ్యక్తులైనా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినప్పుడు ఆధారంతో సహా ఆ ప్రభుత్వం వాటి మీద వచ్చే నిజాన్ని వెంటనే నివృత్తి చేయాలి. అది ధర్మం, అది వాళ్ళ బాధ్యత. అప్పుడే వాటి మీద సందేహాలు అనుమానాలు ఉండవు. ఇక్కడ జరిగింది ఏంటి, ముందుగానే ప్రభుత్వం వాళ్ళు అనుకున్న వ్యక్తులతోనో విద్యార్థులతోనో లేకపోతే అనుకున్న వాళ్ళకున్న అనుచరులకో ఎవరికో లాలుచిపడి పేపర్ సెట్ చేసిన దగ్గర నుంచి ఉద్యోగాలు ఇచ్చిన వరకు ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ కోటా నుంచి మిగతా అంశాలు ఇప్పుడే 5 అంశాలను కూడా మేము అందులో ఐడెంటిఫై చేసి ఇచ్చాం. అవన్నీ కూడా ఏదైనా సరే మనం వ్యవస్థ పుట్టిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రం ఏదో తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్ర పుట్టిన దగ్గర నుంచి కాదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కూడా డిఎస్సీ అని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని ఒక జరిగిన తర్వాత ఆ లిస్ట్ అంతా ముందు ఆ జిల్లా కలెక్టరేట్లోనో డిఈ ఆఫీస్లోనో లేకపోతే ఓ సంబంధిత దగ్గర పెట్టేవారు. ఇదిగో వీళ్ళు సెలెక్ట్ అయినారు ABCDF 1 2 3 4 అని చెప్పి దాని నుంచి ఇంటర్వ్యూ పిలుచుండేవారు. ఎక్కడుంది లిస్టు? ఏమంటే వెబ్సైట్లో పెట్టి ఎక్కడుంది వెబ్సైట్ అంటే ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత అడిగిన తర్వాత డిమాండ్ చేసిన తర్వాత అటు విద్యార్థుల నుంచి ఇటు ప్రభుత్వం నుంచి ఇటు పార్టీల నుంచి ప్రతిపక్షం నుంచి బలంగా వచ్చిన తర్వాత అన్నీ సర్దుకొని అప్పుడు అది స్టేట్లో వెబ్సైట్లో పెట్టామంట, జిల్లాలో ఉండదంట. ఇది వాస్తవం. నేనే ప్రత్యక్ష సాక్షిని. నేనే 4 డిఈఓలతో మాట్లాడాను. ఎక్కడుంది లిస్టు? అది చూసుకుంటారండి, మామూలు వెళ్తారు. అయితే డిఓ గారు లేకపోతే APC గారు లేకపోతే కలెక్టర్ గారు అది చూసి చెప్పండి అంటే జిల్లా లెక్కలేదు. ఎక్కడో రాష్ట్రంలో వెబ్సైట్లో ఉంది. ఈ ముందు ఈ అడ్రస్ కాదు, తర్వాత ఈ అడ్రస్ అని చెప్పించి ఎప్పుడు ఇది ఈ అన్ని అడుగుతున్నప్పుడు జరుగుతున్న డిమాండ్ తర్వాత 40 రోజులు పోయిన తర్వాత 30 రూపాయలు ఏంటి? ఎందుకు ఇంత దాపరికం అంటే ఏదో జరిగింది, మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ప్రభుత్వంలో పెద్దలు టెలిఫోన్ తాలూకా కాల్స్ తాలూకా చూసాం. ఏ ప్రభుత్వం ఏం చేస్తుందండి? వస్తే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో కేసులు పెట్టి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళు చేసి ఎక్కడి నుంచి వస్తారు ఆరిజిన్ వచ్చిందో వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ చేస్తే అవుతాయి. నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాను, సురేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశాడు గత 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల్లో 10th క్లాస్ పరీక్షలు జరిగితే ఎంత పకడ్బందీగా చేసి ఏదైతే సెంటర్కి వచ్చి దగ్గర 2, 3, 4 కిలోమీటర్లో కూడా పరీక్షలు ఉంటే వాళ్ళని పట్టుకున్న పరిస్థితిని చూశారు కదా. వాళ్ళందరూ శిక్షించి జైలు పంపించిన పరిస్థితి చూశారు కదా. ఎప్పుడైనా జరిగిందా అది ఈ రాష్ట్రంలో? ఆ క్షణం నుంచి
అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరోసారి బుల్లెట్ పైన నగర వీధిలో పర్యటిస్తూ ప్రజా సమస్యలపైన దృష్టి సారించారు. తెల్లవారుజామునే ఓల్డ్ టౌన్లోని 5వ మస్టర్కు చేరుకుని పారిశుద్ధ సిబ్బంది హాజరు, విధుల నిర్వహణను పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ తోటి కలిసి ఇటీవల వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను సందర్శించి సమస్యలకు శాశ్వత పరిష్కారాలపై అధికారులతో చర్చించారు. కలందుర్గం రోడ్డులోని అన్న క్యాంటీన్ కిచెన్ను తనిఖీ చేసి పరిశుభ్రత, నాణ్యమైన ఆహార పదార్థాల వినియోగంపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల పాలనలో డ్రైనేజీ వ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇకపై ఎంత భారీ వర్షాలు వచ్చినా నీరు నిల్వ కాకుండా శాశ్వత చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆధునిక నియోజకవర్గంలోని దానాపురం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథి వాల్మీకి రైతులతోటి కలిసి వ్యవసాయ పనుల్లో పాల్గొన్నారు. పనుల్లోకి స్వయంగా దిగిన ఎమ్మెల్యే రైతులతోటి మమేకమై సాలుపట్టి విత్తనాలు నాటారు. ఈ సందర్భంగా రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రైతుల కోసం ప్రభుత్వం పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని అన్నదాతలకు సూచించారు. వ్యవసాయం భారతీయ సంస్కృతికి మూలాధారమని, రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే అన్నారు. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలో మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్న నాగంటి మంగమ్మను విధుల నుంచి తొలగించిన ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. తనను గ్రామ సర్పంచ్ రాజకీయ కక్షతోనే విధుల నుంచి తొలగించారని ఆరోపిస్తూ మంగమ్మ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ వెంటనే స్పందించి ఆమె నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆమె సమస్యలను అడిగి తెలుసుకుని పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఉండాలని, సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని ఆయన భరోసా కల్పించారు. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అలాగే మంగమ్మకు సెల్ ఫోన్ కొనుగోలు కోసం ఆర్థిక సాయం అందించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖలు ప్రవేశపెట్టిన నూతన ఎరువుల బుకింగ్ విధానానికి వ్యతిరేకంగా సామర్లకోటలో రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. సామర్లకోట సొసైటీ వద్ద నిరసన వ్యక్తం చేసిన రైతులు అనంతరం గడియార స్తంభం రింగ్ రోడ్డు సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఎకరాకు 5 బస్తాల యూరియా అందజేయాలని అవగాహన లేకుండా యాప్ల ద్వారా ఎరువుల పంపిణీ విధానం రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందని వారు ఆరోపించారు. అలాగే ఫర్టిలైజర్స్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతోటి సామర్లకోటలో ట్రాఫిక్ స్తంభించగా పోలీసులు భద్రత కల్పించారు. వ్యవసాయ శాఖ ఏవో మురళీధర్ రావు ఘటనా స్థలానికి చేరుకుని రైతులతోటి చర్చించారు. అనంతరం రైతులు వినతి పత్రం సమర్పించారు. ఎరువులు తక్షణమే అందించాలంటూ రైతులు డిమాండ్ చేశారు. విశాఖలో గ్రీన్ పార్క్ సమీపంలోని జ్యోతిరావు పులి విగ్రహానికి వైసీపీ బీసీసీల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీసీలపైన దాడులతో పాటుగా అక్రమ కేసులతోటి ఇబ్బందులకు గురి చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా బీసీసీల చీఫ్ భరత్ చంద్ర కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ సందర్భంగా యాదవ్ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం బీసీల హక్కులను అణచివేస్తుందని మండిపడ్డారు. అలాగే నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయలేదని ప్రశ్నించిన వారిపైన కేసులు నమోదు చేస్తుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉండి తమ హక్కుల కోసం పోరాడాలని వారు పిలుపునిచ్చారు.